హలో గైస్, 7 days 7 టెంపుల్ సిరీస్లో ఈరోజు డే 6 శనివారం కదండి. నేనైతే తిరుపతి వచ్చేసాను. ఈ 5 days కూడా మీకు నేను గుంటూరులో ఉన్న లోకల్ టెంపుల్స్ చూపించానండి. ఈరోజు మీకోసం శనివారం అని ప్రత్యేకంగా తిరుపతి అయితే వచ్చేసాను. కానీ తిరుమల అయితే వెళ్ళలేను కదండి. తిరుమల వెళ్ళినా కూడా దర్శనం అయితే జరగదు కదా, అంత హెవీ రష్ ఉంది. క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉన్నారు. సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి నేను మీకోసం ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసాను. అది శ్రీనివాస మంగాపురంలో ఉంది. టెంపుల్ ఆపోజిట్ లోనే పుష్కరిణి ఉంటుందండి. స్నానం అయితే చేయలేము కదా, అందుకోసమని వెళ్ళి కాలు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని మమ అనుకున్నాను. నమస్కారం చేసుకొని వచ్చేసాము. ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోండి. ముఖద్వారం పక్కనే నామం పెట్టుకోవడానికి తిలకము అవి అక్కడే ఉంటాయండి, చూసుకొని పెట్టుకోవచ్చు. మేమైతే అందరం పెట్టుకున్నాము. ఇది ఆరాధ్య, జున్ను, నేను, మా అక్క అందరం పెట్టుకున్నాము. మనకి ఈ టెంపుల్ తిరుపతి నుంచి 11 kilometers వస్తుందండి. శ్రీనివాస మంగాపురం. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలలు ఇక్కడే ఉన్నారండి శ్రీనివాస మంగాపురం. ఈ ఆలయంలో పూజలు చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహం అవుతుందండి. ఏమైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది అని బాగా నమ్ముతారు. మీలో కూడా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించండి, త్వరగా పెళ్ళైపోతుంది. కానీ నమ్మకంతో రావాలండి. అవుతుందా అవదా, అవుతుందేమో అనే ప్రశ్నతో ఎప్పుడు రాకూడదండి. అవుతుంది అనే బలమైన నమ్మకంతో వచ్చారంటే త్వరగా పెళ్లి జరుగుతుంది. జున్ను, ఆరాధ్య ఇద్దరు గోవింద నామాలు చెప్తున్నారండి. తిరుమల లడ్డు ఇక్కడ తిరుమల శనివారాలు జరగటం వల్ల స్వామివారి లడ్డు ఇక్కడ కింద కూడా దొరుకుతున్నాయండి. ఆ లడ్లు తీసుకున్నాం మేము. మీరు తిరుమల రావడం మిస్ అయ్యారని బాధపడకండి. మీ బదులు నేను వచ్చాను కదా, నేను వస్తే మీరు అందరూ కూడా వచ్చినట్టే. ఎందుకంటే వీడియోలో మీకోసమే చూపిస్తున్నాను కాబట్టి.